హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఎడ్యుకేషనల్ ఛానల్. చదివేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఆశతో చదువుతూ ఉంటారు. కానీ చదివే క్రమంలో అనేకమైన మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలా చదవాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో కూడా కొన్ని అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. కొత్తగా ఏపీలో ఎంబైపీసీ అనే కొత్త కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మరి వాటన్నిటి గురించి మనతో పాటు చెప్పి విద్యార్థులకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో మనకి ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్, అదేవిధంగా సివిల్ సర్వీస్ ఫ్యాకల్టీ మన గణేష్ గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. కొత్తగా ఏపీలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వైజ్ అనేకమైన కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనకి వాడుకలో వస్తుంది, అందరూ అనుకుంటుంది ఏంటంటే బైపీసీకి అదేవిధంగా ఎంపీసీకి ఈ రెండింటిని కలుపుతూ కూడా ఎంబైపీసీ అనేది కొత్త కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అంటున్నారు. అయితే అసలు ఎంబైపీసీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటారు? మేడం, యాక్చువల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం పిల్లల్లో రోట్ లెర్నింగ్ కాకుండా, అంటే బట్టి విధానం కాకుండా కొంత విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు రావడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు సమాజం చాలా ముందుకెళ్తుంది. ఏఐ, రోబోటిక్స్, స్పేస్, నానో టెక్నాలజీ, ఇలా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ది ఫీల్డ్స్లో ముందుకెళ్తుంది. అండ్ విషయం ఏంటంటే మేడం, మన ఎడ్యుకేషన్కిను మన ప్రాక్టికల్ అంశాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలో ఉండేటటువంటి రిక్వైర్మెంట్స్ వేరు, మనం చదివే రిక్వైర్మెంట్స్ అనేది వేరు. అదొకటి అంశం. రెండో అంశం ఏంటంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా 5+3+3+4 అని అనడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు మనకి సిబిఎస్ఈ స్కూల్స్లో నడుస్తున్నాయి మేడం. ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో ఎలా ఉంటాయంటే అండి, మనకి మనం 1 నుంచి 3rd క్లాస్ వరకు 5 years ఉంటుంది. 3rd to 5th క్లాస్ 3 years ఉంటుంది. 6th to 9th 3 years ఉంటుంది. 9 to 12 అది ఒక 4 years ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ 9th క్లాస్ నుంచే వాళ్ళకి మ్యాథ్స్ మీద, సైన్స్ మీద మంచి అవగాహన కల్పిస్తారు. ఇలా కల్పించడం ద్వారా ఏమవుతుందంటే మేడం, మ్యాథ్స్ అండ్ బయాలజీకి మధ్య వాళ్ళకి భయం అనేది క్రియేట్ అవ్వదు. కాబట్టి వాళ్ళకి మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్లో +2 చదివేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఎంబైపీసీ తీసుకోవచ్చు. వాళ్ళు ఎంబైపీసీ అంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు, బయాలజీ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇలా ఎంబైపీసీ తీసుకునేటప్పుడు ఇన్ జనరల్గా మనం మ్యాథ్స్ తీసుకుంటే, అంటే ఎంపీసీ తీసుకున్నట్లయితే పేపర్ 1 and 2 ఉంటుంది, M1 M2 అని ఉంటుంది. దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు లేదా సాంస్క్రిట్ తీసుకుంటాం, లేదా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనము తెలుగు బదులు మనము బయాలజీ అనేది తీసుకోవచ్చు, లేదా మ్యాథ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎంబైపీసీ అనే కోర్సుని మనం తీసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్లో మనం ఆ సెలెక్షన్ అనేది మనం ఏది కావాలి, మనకి ఏదైతే ఓకే అనేది కొంచెం చేంజెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎస్ మేడం. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇంతకు ముందు మనకి తెలుగు ఉంటుండే కదా, ఆ తెలుగుని తీసేసి మనము మ్యాథ్స్ కానీ ఈ యొక్క బయాలజీ కానీ, ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బయాలజీని ఆప్షనల్గా తీసుకోవచ్చు, బయాలజీ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు అండి. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో మ్యాథ్స్ అండ్ బయాలజీ రెండింటి నాలెడ్జ్ పిల్లలకు వస్తాయి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఇప్పుడు ఏదైనా ఒక కోర్సులోకి మనం వెళ్తున్నాం అన్నప్పుడు, లేదా గతంలో ఇంతకు ముందు నుంచి కూడా ఉన్న వాటి దగ్గర నుంచి డిఫరెంట్గా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అనేకమైన సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరు ఏం చేసినా, ఏం చదివినా కానీ ఒకటి వాళ్ళ టార్గెట్, గోల్ అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని కానీ, లేకపోతే స్టేట్స్ వెళ్ళాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంపీసీ అండ్ బైపీసీ ఈ రెండు పక్కన పెట్టి ఇక్కడికి రావాలి అని అనుకునే వారికి కెరీర్ వైజ్ వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటి మేడం, మనకి ఎంబైపీసీ తీసుకోవడం వల్ల ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటుందంటే, తండ్రి ఒకవేళ ఆయన చిన్నతనంలో ఇంజనీర్ అవ్వలేకపోవడం, లేదా వాళ్ళకి బాగా ఆశ ఉండి డాక్టర్ అవ్వలేకపోవడం, వాళ్ళ పిల్లల్లో ఆశను చూడాలని ట్రై చేస్తారు. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే పేరెంట్స్ మన మీద వారి యొక్క కోరికలు మనలో నుంచి తీసుకోండి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. బట్ పిల్లాడికి ఏం కావాలి అనేది మనం అడగం. బేసికల్లీ మన తెలుగు స్టేట్స్లో అదో అలవాటు ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మేడం,
ఎంబైపీసీ వల్ల పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది, బట్ పేరెంట్స్ ఫోర్స్ చేశారు బయాలజీ తీసుకోమని. అలాంటప్పుడు పిల్లాడు చురుగైన పిల్లాడు అనుకోండి, మ్యాథ్స్ తీసుకుంటాడు, బయాలజీ తీసుకుంటాడు. సో ఇంటర్మీడియట్లో రెండిట్లో రాణిస్తారు. దాని తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ 2 రాస్తాడు. ఇటు నీట్కి రాస్తాడు, అటు జేఈకి రాస్తాడు. ఈ విధంగా నీట్ జేఈకి రాసినప్పుడు ఏమవుతుందంటే మేడం, రెండిట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ రాశారు, మంచి పర్సంటైల్ 99% వచ్చింది. ఏ ఐఐటి బాంబేలోనో, ఐఐటి ఢిల్లీలోనో ఆయనకి కంప్యూటర్ సైన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీనో, బయోమెడికల్ ఇంజనీరింగ్, స్పేస్ అగ్రికల్చర్, అలాంటి చాలా మంచి మంచి కోర్సెస్లో సీట్ రావచ్చు. లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని బెంగళూరులో ఉంటుంది. సో అలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినందుకు కెరీర్ సెట్ అయిపోతుంది. లేదు, మనకి ఇప్పుడు బైపీసీ సైడ్ చూద్దాం, తను నీట్ రాశాడు. సో సేమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ కాబట్టి, ఈవెన్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఫిజిక్స్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి. సో ఇన్ జనరల్గా బయాలజీ తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫిజిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. ఎందుకు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ భయం ఇక్కడ ఉండదు కాబట్టి, ఆల్రెడీ మ్యాథ్స్ చదివొచ్చాడు కాబట్టి, ఇక్కడ బయాలజీలో నీట్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఈ బాటనీ జువాలజీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల ఎయిమ్స్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం కావచ్చు, లేదా గాంధీ, ఉస్మానియా, లేదా సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ లాంటి పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్లో సీట్ రావడం కావచ్చు. సో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు తనకున్న ఆశ, తన నాన్న యొక్క కోరిక ఏదైతే ఇంతకు ముందు ఉందో అది కూడా తీరుస్తూ తనకున్న కోరికను కూడా తీర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్కి చెప్తారన్నమాట, పేరెంట్స్ చెప్తారు. ఏమని చెప్తారు, నాన్న నాకు ఇది వచ్చింది, బట్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. సో అలాంటప్పుడు హీ కెన్ బికమ్ ఎ డాక్టర్. అండ్ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, దెన్ ఆయన వెళ్ళిపోవచ్చు, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మేడం, మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంటుంది. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి కేవలం ఎలిజిబిలిటీ ఎవరికి అంటే, కేవలం మ్యాథ్స్ వాళ్ళకి ఉంటుంది, ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఈ ఎన్డీఏలో వాళ్ళే అంటే ఇంటర్ తర్వాత బీటెక్ నేర్పిస్తారు. సో వాళ్ళకి డిఫెన్స్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, మిలిటరీలో డిఫెన్స్ అంటే వెపన్ మేకింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆ టెక్నాలజీ రిలేటెడ్ అన్నీ కూడా ఎన్డీఏలో నేర్పిస్తారు. ఎన్డీఏ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు బీటెక్ చదువుకుంటూనే వాళ్ళకి శాలరీ ఇస్తారు. సో వాళ్ళకి కెరీర్ అనేది ఒకటి సెట్ అయిపోతుంది. డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో అది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైపీసీ తీసుకున్నాను, బట్ నాకు మ్యాథ్స్ అరాక రావచ్చు. బట్ నాకేంటి, నాకు డాక్టర్ అవ్వాలని లేదు, నాకు డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని ఉంది. హెన్స్ నాకు ఇప్పుడు నాకు సిస్టమ్, గవర్నమెంట్ అనే సిస్టమ్ నాకు బైపీసీ అనేది ఇచ్చింది, ఎంపీసీ అనేది ఇచ్చింది. బట్ నాకు మ్యాథ్స్ అంటే భయం కాబట్టి నేను తీసుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంబైపీసీ తీసుకుంటా, బయాలజీ చదువుతా, మ్యాథ్స్ పాస్ అయ్యేంత చదువుతా. దేర్ బై నేనేం చేస్తానంటే ఎన్డీఏ సైడ్ వెళ్తే నేను డిఫెన్స్ సైడ్ వెళ్దాము అనుకున్న ఆలోచన కూడా నాకు ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా కెరీర్ ఆపర్చునిటీస్ మల్టిపుల్ ఉంటుంది. మూడోది ఏంటంటే మేడం, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వే ఫ్రమ్ లైక్ చిన్న ఎగ్జామ్ విఆర్ఓ కావచ్చు, అంటే ఏ ఎగ్జామ్ చిన్నది కాదు, బట్ కేటగిరీస్ వైజ్ చెప్తున్నాను. చిన్న లెవెల్ గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, డిఎస్పీ లాంటి ఎగ్జామ్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. దాంతోపాటు ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్లో కూడా ఈ మధ్య సీసాట్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దాంట్లో ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆ మ్యాథ్స్ని చూడంగానే భయపడిపోతున్నారు. అండ్ వాళ్ళు పాస్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వాళ్ళకి సోషల్ స్టడీస్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ బాగా ఉంటుంది. బట్ వాళ్ళకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆ భయాందోళనకు గురయ్యి ఆ సీసాట్ లాంటి ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వట్లేదు. ఈ ఎంబైపీసీ తీసుకోవడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్ అనే భయం ఒకటి పోతుంది. దేర్ బై ఇండియాలో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామ్, టఫెస్ట్ ఎగ్జామ్ లైక్ యూపీఎస్సీ నుంచి మనకి గ్రూప్ 4 ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా మ్యాథ్స్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇవి చాలా మంచి పోస్టులు అండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, ఇలా చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే 10 years మనకి ఎక్స్పీరియన్స్ రాగానే వాళ్ళకి ప్రమోషన్ కూడా వస్తుంది. అంటే ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లాంటి క్యాడర్లో కూడా వీళ్ళు వెళ్తారు. ఇలాంటి వాటికి కూడా మనకి మెయిన్ పిల్లర్ ఏంటంటే మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ అనేది ఇంటర్మీడియట్లోనే ఈ ఎంబైపీసీ ద్వారా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అలాంటి ఎగ్జామ్స్ ఈజీగా క్లియర్ చేస్తారు. మళ్ళీ మనం ఇన్ జనరల్గా ఆంధ్ర, తెలంగాణలో ఎలా ఉంటుందంటే, మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం. గ్రాడ్యుయేషన్ మన పేరెంట్స్ చెప్పింది తీసేసుకుంటాం, చదివేస్తాం. బట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తాం. ఈ ఎంబైపీసీ వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ చేసేస్తాం. నేను బీజెడ్సీనో లేదా ఏదో డిగ్రీ చేసుకున్నా, బీఏ తీసుకున్నా, ఈవెన్ నేను ఎంబైపీసీ చేసి కూడా బీఏ చేయొచ్చు. సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ చేయొచ్చు, హ్యుమానిటీస్ చేయొచ్చు, కానీ హ్యుమానిటీస్ వాళ్ళు ఆర్ట్స్ చేయడానికి లేదు.
కానీ ఇక్కడ గణేష్ గారు ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు అని అనుకోండి, అది 2 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టూడెంట్స్ చదువుతారు. అదేవిధంగా బైపీసీ తీసుకున్నారు అనుకోండి, బైపీసీ కూడా 2 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుతారు. కానీ ఇక్కడ ఎంబైపీసీకి వచ్చేసరికి అదే 2 yearsలో 1 side ఎంపీసీ చదవాల్సి వస్తుంది, అలాగే 1 side బైపీసీ చదవాల్సి వస్తుంది. అంటే 2 సంవత్సరాల్లో కూడా 2 కూడా వాళ్ళు కవర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, లేకపోతే వారి మెంటల్ స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ మీద ఏ మేరకు పడే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు వాటిని ఫుల్ఫిల్ చేయగలుగుతారు స్టూడెంట్స్? ఏంటంటే మేడం, ఇక్కడ మనము ఎంబైపీసీలో మనం ఒక సబ్జెక్ట్ ఆప్షన్ ఇస్తున్నాం, ఒక సబ్జెక్ట్ ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కానీ మనము ఎంబైపీసీ బదులు తెలుగుని ఆప్షన్, అంటే మనం తెలుగు చదివే టైంలో మ్యాథ్స్ బయాలజీలో చదవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, మనం ఇక్కడ ఎంబైపీసీ అందరి మీద రుద్దట్లా, ఇట్ ఇస్ అన్ ఆప్షనల్. క్లాస్లో 100 మంది ఉంటే ఒక 40 మంది ఎంపీసీ తీసుకుంటే, 40 మంది బైపీసీ తీసుకుంటే, ఒక 20 మందే ఎంబైపీసీ తీసుకుంటారు. మనం అందరి మీద రుద్దట్లేదు కాబట్టి స్ట్రెస్ ఏమి ఉండదు. ఎవరైతే ఆ స్ట్రెస్ని ట్యాకిల్ చేయగలుగుతారో, ఎవరికైతే మ్యాథ్స్ అంటే లేదా బయాలజీ అంటే భయం ఉండదో, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి సదవకాశం కదా మేడం. స్ట్రెస్ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకుని మనం రుద్దట్లేదు కదా, లేదు లేదు నువ్వు ఎంబీబీసీ తీసుకోవాలని మనం రుద్దట్లేదు కాబట్టి సో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. పైగా ఇది తీసుకునే వాళ్ళందరూ కొంత మెరిటోరియస్ స్టూడెంట్, కొంత ఏమంటారు స్ట్రెస్ని ట్యాకిల్ చేయగలిగే స్టూడెంట్స్, టైం టేబుల్ పెట్టుకునే స్టూడెంట్స్, టీచర్ అంటే భయం లేని స్టూడెంట్సే ఈ ఎంబైపీసీ తీసుకుంటారు. సో అలా తీసుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి స్ట్రెస్ అనే కాంపోనెంటే ఉండదండి. ఉంటుంది ఆబ్వియస్గా, వెన్ యూ ఆర్ టేకింగ్ టూ మచ్ బర్డెన్, మీరు బర్డెన్ తీసుకుంటున్నారు, యు ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా రిస్క్. మరి ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్గా మీకు కొంత ప్రెషర్ ఉంటుంది, అది హెల్దీ ప్రెషర్. ఆ హెల్దీ ప్రెషర్ని మనం ట్యాకిల్ చేసుకోగలిగితే, అంటే మనకి పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు హెల్ప్ చేసుకోగలిగితే ఎంబైపీసీ అనేది ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే గణేష్ గారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ప్రకారం ఇవి ఎంబైపీసీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, ఎంతవరకు ఎంబైపీసీని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మేడం, మనకి ఏమవుతుంది అంటే పిల్లల్లో సృజనాత్మకత క్రియేట్ అవ్వాలి, రోట్ లెర్నింగ్ ఉండకూడదు, ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అంటే ఏదో పుస్తకాల్లో చదువుకోవడం కాదు, నిజంగా టర్బైన్ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక టర్బైన్ మీద వాటర్ వచ్చి పడ్డప్పుడు అది ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారి మెకానికల్ ఎనర్జీగా మారి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూడగలగాలి. అంటే త్రూ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రిషి వ్యాలీ స్కూల్ లాంటి స్కూల్స్ ఉంటాయి మన మదనపల్లిలో, మన జిడ్డు కృష్ణమూర్తి స్కూల్ లాంటి, అక్కడ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్, కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయంటే వాళ్ళు దే విల్ మేక్ ఎ పాట్, ఒక కుండ చేస్తారు, దాన్ని నీళ్లు పోస్తారు, చల్లగా అవుతున్నాయా లేదా, దేర్ బై వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్, ఎందుకు కుండలో నీళ్ళే చల్లగా ఉంటాయి, బిందులో నీళ్ళు ఎందుకు చల్లగా ఉండవు అనే ఒక అనలైటికల్ ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అనే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకత ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపటం, అంటే ఇప్పుడు చూసి పుస్తకాలు చూసి బట్టి కొట్టి చదివేయటం కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, ఈ సృజనాత్మకతతో ఒక స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు మనము ఉద్యోగాలు సంపాదించడానికి చదివాం. ఎవరైనా చదివినప్పుడు ఏదో జాబ్ రావడానికనే చదివాం. కానీ నేను ఒక పరిశ్రమను పెట్టాలి, నేను ఒక బిజినెస్ పెట్టాలి, నాకు ఒక కొత్త ఐడియా ఉంది, ఈ ఐడియా కూడా బిజినెస్ లా మారుతుంది అనే ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ సొసైటీలో ఉంది. మేక్ ఇన్ ఇండియా అనే ప్రాసెస్ ఉంది. ఈవెన్ మనకి CMSTI అని ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఈవెన్ ఫిక్కీ కావచ్చు, డిక్కీ కావచ్చు, ఈవెన్ SBI బ్యాంక్స్ కావచ్చు, ఈవెన్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ లో కూడా మనము ఈ యొక్క స్టార్టప్స్ కి ఇవ్వడానికి, స్టార్టప్ ఎకో సిస్టమ్ కి ముందుకెళ్ళేటట్టుగా ఇన్ని సంవత్సరాలు ప్రపంచం అంతా ఇండియన్ మార్కెట్ లా చూసింది. బట్ నౌ ఇట్ ఇస్ ద రైట్ టైం దట్ ఇండియా వాంట్ టు సీ వరల్డ్ యాజ్ అ మార్కెట్. అంటే ప్రపంచాన్ని మనం మార్కెట్ లా ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మనం ఎప్పుడైతే ఇవన్నీ మనము ఉత్పత్తి చేస్తామో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉత్పత్తి చేస్తామో, అప్పుడు మనం కలలు కనే ఏవైతే అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది అని అనుకుంటున్నాము. అదంతా ఏంటంటే రోడ్ లెర్నింగ్ నుంచి రాదండి. రోడ్ లెర్నింగ్ నుంచి మీరు ఒక ఎంప్లాయీని తయారు చేయగలుగుతారు, లేదా ఒక ఎంటర్ప్రినర్ ని తయారు చేయలేరు, ఒక బిజినెస్ ఓనర్ ని తయారు చేయలేరు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లేదు.
మనకి ఎప్పుడు మనకి బయాలజీ గురించి చదువుతాం, మ్యాథ్స్ గురించి చదువుతాంలే కానీ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే సార్, చదువుకున్న తర్వాత పేరెంట్స్ మోటివ్ కూడా అదే విధంగా ఉంది. చదువుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో మనం జాబ్ సాధించాలి, లేకపోతే మా బాబు యూఎస్ వెళ్ళాలి, లేకపోతే మా పాప యూకే వెళ్ళాలి, లక్షలో సంపాదించాలి అని మోటివేట్ చేస్తున్నారు తప్ప, నీ అంతటా నువ్వు ఎదగాలి, నీకంటూ కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉండాలి, దానికి తగ్గట్టు నువ్వు 10 మందికి ఉపాధిని కల్పించే అవకాశాలు ఉండాలి, ఈ విధంగా పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం లేదు. అంటే ఇక్కడ బీజం అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు దగ్గర నుంచే కూడా ఇది మొదలవ్వాలి. ఎస్ మేడం. అయితే మీరు అంటే స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్, ఈ యొక్క చేంజ్ని పిల్లలు ఎలా చూడాలి, తల్లిదండ్రులు ఎలా చూడాలి, కాలేజ్ వాళ్ళు ఎలా చూడాలి, అంటే యాజమాన్యాలు ఎలా చూడాలంటే, ఫస్ట్ పిల్లాడు ఇదొక చాలా పెద్ద సదవకాశాల్లో చూడాలండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ చిన్న ఎగ్జామ్ అంటే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద ఎగ్జామ్ వరకు అన్నింటిలో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అంటే ఆ విద్యార్థులకి ఆ భయం అనేది తొలగి ఎంబైపీసీ వైపు వెళ్ళాలి. టీచర్స్ ఏ కోసాన మార్కులు ఏదో లేకపోతే జాబ్ రావాలి, లేకపోతే ఐఐటీలో సీట్ రావాలని కాకుండా నాలెడ్జ్ బేస్డ్ లెర్నింగ్ ఇచ్చేటట్టు ఉండగలిగి, అప్పుడు మనం ఏం చేయాలంటే టీచర్లు కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. అవును. ఎందుకంటే అటు మ్యాథ్స్ చదువుతాడు, ఇటు బయాలజీ చదువుతాడు కాబట్టి కొంత ఎఫిషియన్సీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొడక్టివ్ ఇప్పుడు ఆయన యొక్క ఎఫర్ట్స్ రెండు వైపులకు వెళ్తుంది కాబట్టి కొంత ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఆ ప్రొడక్టివిటీ తగ్గిందని యాక్సెప్ట్ చేయాలి. మార్పులు తగ్గుతాయి, దాన్ని యాక్సెప్ట్ ఎందుకు, రెండు ఒక డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాటిని నేర్చుకుంటున్నారు. అండ్ మనం ఇప్పుడు అంటున్నాం మేడం, అంటే ఏదో మ్యాథ్స్ బయాలజీ అనేది రెండు వేరు అంటున్నాం. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నారండి. అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ ఆల్సో, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ ఆల్సో. మీరు అరిస్టాటిల్ని చూడండి, మీరు అన్ని చోట్ల చాలా వాటికి ఫాదర్, అంటే కామర్స్లో కూడా కనిపిస్తారు ఆయన, హ్యూమానిటీస్లో అన్ని చోట్ల కనిపిస్తారు. మనము ఇలా ఒక గీత గీసుకొని దాంట్లో కూర్చొని నాకు ఇంతవరకే వచ్చు అని అంటున్నాం. అంతెందుకండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, లెట్స్ సే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, మీరు జ్వరం వచ్చింది, ఏదో పంటి నొప్పి వచ్చిందో, లేదో కాలు నొప్పి వచ్చింది అనుకోండి, ఆయన కాలు నొప్పి ఉందని అడగరు. ఆయన ఏం చేస్తాడు, రిఫర్ టు ఆర్థో, రిఫర్ టు డెంటిస్ట్ అని రాసేస్తారు. ఇప్పుడు మీరు 5 years ఎంబీబీఎస్ చదివారు కదా, మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. సో మనం ఎప్పుడైతే ఒక బౌండరీ గీసుకొని లోపల కూర్చుంటామో అప్పుడు దాంట్లోనే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. సో అదే మాదిరిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, గీతలు గీసుకోకుండా బ్రేక్ ద బౌండరీస్ అంటారు. బౌండరీస్ అన్ని ఎరేస్ చేసేసి ఈ యొక్క ఎంబైపీసీ లాంటి వాటిని, లేదా ఇంకా కొత్త పాలసీ ఉంది మన ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. కామర్స్ చదివే వాళ్ళు ఆర్ట్స్ చదవచ్చు, లేదా ఆర్ట్స్ చదివే వాళ్ళు సైన్సెస్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ తీసుకోవచ్చు, సైకాలజీ తీసుకోవచ్చు, అలా ఏ ఒక్క బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. ఇది చాలా మంచి పాలసీ అండి. దేర్బై ఏమవుతుందంటే పిల్లల్లో ఆ యొక్క స్ట్రెస్ అనేది ఉండదు. తనకి ఏదైతే జిజ్ఞాస ఉంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ ఇంట్రెస్ట్ వైపు ముందుకెళ్ళినప్పుడు చాలా ఆనందంగా చదువుతాడు. అండ్ ఆనందంగా చదివినప్పుడు తన డిగ్రీ ఆ ఫీల్డ్లో చేస్తాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పేటెంట్స్ అంటారు. ఒక కంట్రీ ఎంత గ్రో అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే బేస్డ్ ఆన్ హౌ మెనీ పబ్లికేషన్స్ ఆఫ్ ద పేటెంట్స్ ఆర్ దేర్. పేటెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేసాం, ఆ కొత్త ప్రొడక్ట్ నేనే తయారు చేశాను ఈ ప్రపంచంలో అని పబ్లిష్ చేసే ఒక పత్రమే పేటెంట్. మన ఇండియాలో చాలా తక్కువ పేటెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ పిహెచ్డీస్ చూడండి, మనకి అంత డెస్క్టాప్ అంటే కొద్దిసేపు ఇంటర్నెట్ ముందు కూర్చుంటే, ఒక గంట సేపు కూర్చుంటే మనం పిహెచ్డీ చేసేవచ్చు. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ బదులు వాటర్ పెట్టేస్తాం, దానిలో హెచ్సిఎల్ పెట్టేస్తాం, ఏదో ఒకటి అంటే జుగాడ్ చేసేసి మనం వచ్చేస్తున్నాం. బట్ అలా చేస్తే మన కంట్రీ గ్రో అవ్వదండి. కొత్త ప్రొడక్ట్స్ రావాలి. ఈవెన్ ఇప్పుడు మనము ఎంతో మ్యాథ్స్ అనే కాదు, ఇప్పుడు హ్యూమానిటీస్, ఇప్పుడు చాలా మందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. సైకియాట్రిస్ట్ హెల్ప్ చాలా కావాలి, సైకాలజిస్ట్ హెల్ప్ చాలా కావాలి, ఈవెన్ ఇంటీరియర్ డిజైనింగ్, ప్రతి ఒక్కటి. ఈవెన్ ఒక చాయ్ షాప్ పెట్టుకున్నా సరే ఒక యూనిక్ వేలో పెట్టడం వల్ల ఏమవుతుంది, చాలా బ్రాండింగ్ అవుతుంది. ఇప్పుడు చదివితేనే లక్షలు సంపాదించడం. అంతెందుకండి, మనం చిన్నప్పుడు నువ్వు సరిగ్గా చదవకపోతే నువ్వు గాడిదలు కాసుకుంటావా అంటారు. మీకు ఒకటి తెలుసా, చదువుకోవడం కంటే గాడిదలు కాసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక గాడిద పాలు ఒక 300 ml ఇస్తుంది అనుకోండి మేడం, 1 లీటర్ గాడిద పాలు ఒక 60,000-70,000 పోతుంది. సో మీకు ఈ యొక్క గాడిద పాల వల్ల కాస్మెటిక్స్, మెడిసిన్స్ అన్నిట్లో హెల్ప్ అవుతుంది. దాని ఫ్రీజింగ్ టెక్నాలజీ. సో ఒక 100 గాడిదలు తెచ్చుకున్నావు అనుకోండి, నువ్వు కోటీశ్వరుడు. ఈవెన్ బర్రెలు కాసుకున్నా ఈరోజు చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. చదువుకుంటే ఎంత వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాడ్యుయేషన్ చేసా, ఒక కంపెనీలో చేసా, నెలకు 50,000 వస్తుంది, నాకు 70,000 వస్తుంది. మంచి ఎంఎన్సీలో పెద్ద ఐఐటీలో చదివా, నాకు 2 లక్షలు వస్తుంది.
అంటే 12 అంటే 24 లక్షలు సంపాదిస్తున్నా. ఒక గాడిదలు కాసే అతను అని ఒక సీజన్లో సంపాదిస్తాడు. అంటే ఇప్పుడు మన గణేష్ గారు ఇలాంటివి మనం కూడా గతంలో చాలాసార్లు మనం చూసాము. నేను యూఎస్లో ఇన్ని లక్షల రూపాయల ఉద్యోగం వదిలేసి నేను ఫార్మింగ్ పెట్టాను, లేకపోతే ఈ బిజినెస్ ఈ స్టార్ట్అప్ కంపెనీ నేను స్టార్ట్ చేశాను అనేవాళ్ళు కొన్ని లక్షల వేతనాలు వచ్చి వాటిని వదిలేసి వస్తున్నారు. టోటల్ నేను చెప్పేది ఏంటంటే ఒక గీత గీసుకొని లోపల కూర్చోకుండా మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ రెండే లైఫ్ కాకుండా డబ్బులు సంపాదించాలా, లేదు ఒక బిజినెస్ మ్యాన్గా ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి అనేది పేరెంట్స్లో మనలో కూడా బిజినెస్ రిలేటెడ్ లేదా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సైడ్ కూడా నేర్పించగలిగితే పిల్లల్లో చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో అంటే మనం వి మైట్ బి డివేటింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ ద ఎంబైపీసీ, కానీ ఇది ఒక చేంజ్. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే ఎంబైపీసీ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడకుండా ఎంబైపీసీ అనేది ఒక కొత్త ఫీల్డ్ వస్తుంది. సో ఇలాంటి ఫీల్డ్స్ ఇంకా డిఫరెంట్ వస్తే వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటున్నాను. మనం దీన్ని యాక్సెప్ట్ చేసి పిల్లల్లో ఎప్పుడు ఉద్యోగాలు సంపాదించాలని కాకుండా వాళ్ళని అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ. టోటల్ గా ఇన్నోవేటివ్ గా ఉండే వాటిని మనం ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉండాలి, అంటే కొత్తదనాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. గణేష్ గారు అదేవిధంగా ఇప్పుడు ఎంబైపీసీ ఏపీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. అయితే కేవలం ఏపీలో మాత్రమే ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయి ఉందంటారా? యాక్చువల్లీ ఇది మేడం మనకి కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఈవెన్ అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో ఇది ఉంది మేడం. కేంద్రీయ విద్యాలయ కావచ్చు, సిబిఎస్ఈ ఎవరైతే చదువుతారో ఎన్సిఆర్టీ +1 +2 ఇక్కడ ఎంబైపీసీ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది అని చెప్పేసి మనకి రీసెంట్ న్యూస్లో కనిపించడం జరిగింది. ఇది చాలా మంచి స్టెప్ అండి. సో ఇంతకుముందు ఉంది, ఇదేం కొత్తదేం కాదు. ఇప్పుడు ఎంపీసీ అలాగే ఎంబైపీసీ ఈ రెండు అంటున్నారు. అయితే ఎంపీసీ అండ్ బైపీసీ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఎంబైపీసీ ఉంది అంటారు. అయితే ఎంపీసీకి ఎంబైపీసీకి డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మేడం మనకి ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు, ఎంఈసీ తీసుకోవచ్చు, సిఈసీ తీసుకోవచ్చు, మనకు నచ్చిన అంశాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. అది మన చాయిస్, పర్టికులర్ కోర్స్ ఏంటి అనేది. ఎంపీసీ తీసుకునే వాళ్ళు మ్యాథ్స్ రిలేటెడ్ ఫీల్డ్ సైడ్ వెళ్తారు, అంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడం కావచ్చు, లేదా మనము డిగ్రీలో ఎంపీసీ తీసుకొని ఫిజిక్స్లో రీసెర్చ్ చేయాలన్నా, కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయాలన్నా, స్టాటిస్టిక్స్లో రీసెర్చ్ చేయాలన్నా, మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేయాలన్నా వెళ్ళేవాళ్ళు. బైపీసీ తీసుకునే వాళ్ళు డాక్టరు లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ అవ్వడం, లేదా అగ్రికల్చర్ వైపు వెళ్ళడం, లేదా వెటర్నరీ సైన్సెస్ వెళ్ళడం, లేదా హార్టికల్చర్ సైడ్ వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఈ ఎంపీసీ బైపీసీ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని మాట్లాడుతున్నాం, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ ఉంది, అదే మారట్లా. కానీ మ్యాథ్స్ చదివే వాళ్ళు బయాలజీ చదువుతారు, బయాలజీ చదివే వాళ్ళు మ్యాథ్స్ చదువుతారు. దీనే మనం ఎంబైపీసీ అంటున్నాం. ఇలా ఎంబైపీసీ తీసుకోవడం వల్ల వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు బయాలజీ నేర్చుకుంటారు, దాంతోపాటు మన మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటారు. సో ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ భయం అంటూ ఉండదో అలాంటి పిల్లలకి ఇది చాలా మంచి అవకాశం. ఓకే, అంటే కొంచెం బిలో యావరేజ్ మెరిట్ లేని స్టూడెంట్స్ అంటే కొంచెం కష్టపడాలంటారు. అంటే ఇది రిస్కీ గేమ్ కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే మ్యాథ్స్ అంటే నీకు చిన్నప్పటి నుంచే భయం ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు మ్యాథ్స్ తీసుకొని ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? అదే బైపీసీ తీసుకొని మంచిగా చదివి ఓకే మీ ఆ ఫీల్డ్లో అంటే మ్యాథ్స్ మీద పెట్టే ఎఫర్ట్ ఏదో బయాలజీలో, బాటనీ మీద, ఫిజిక్స్, బాటనీ మీద, జువాలజీ మీద మనం పెట్టామనుకోండి, మనకి నీట్ లాంటి ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. గణేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే టెక్నాలజీ మారుతుంది, ఏఐ అనేది, అదేవిధంగా ఏఐ అడ్వాన్స్ కూడా మనకి యూఎస్లో డెవలప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి నానో టెక్నాలజీ ఒకటి అందుబాటులో ఉంది, అదేవిధంగా రోబోటిక్స్ అందుబాటులో ఉంది, స్పేస్ బయాలజీ అనేవి కూడా మనకి ప్రస్తుతం టెక్నాలజీ వైజ్ అనేవి ఈ జనరేషన్లో మనకి అందుబాటులో ఉన్న కోర్సెస్ అని చెప్పొచ్చు బేసిక్గా. మరి వీటన్నిటిని తట్టుకొని ఇప్పుడు మనం చెప్పే ఎంబైపీసీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ టెక్నికల్గా ఉన్న ఈ వరల్డ్లో? ఇప్పుడు చూడండి మేడం, మనకి బీటెక్లో మెడికల్ డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి బయోమెడికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు మనం ఇంటర్మీడియట్లో చదివే బయాలజీ ఏదైతే ఉందో అది చదవాల్సి వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈసీజీ మెషిన్ కావచ్చు, ఎంఆర్ఐ మెషిన్ కావచ్చు, 2DFO లేదా సర్జికల్ రోబోట్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనిషి అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు నేను ఎంపీసీ తీసుకున్నాను, నాకు బయాలజీ అంటే ఏంటో తెలియదు. నేను
నాకేదో ర్యాంక్ సరిగ్గా రాలేదు కాబట్టి నేనేం చేశాను, ఈ యొక్క బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. సో నాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండానే బయాలజీ మళ్ళా నేను చదవాల్సి వస్తుంది. ఆ డివైజెస్ నాకు ఆ లైఫ్ ఏంటో తెలియకుండానే ఒక డివైస్ కనిపెట్టాల్సి వస్తుంది. వేరాజ్ ఇప్పుడు నేను ఎంబైపీసీ తీసుకొని నేను ఒక బయోమెడికల్ ఇంజనీరింగ్ నేను చేసినట్లయితే నాకు హార్ట్ ఫంక్షనింగ్ తెలుసు, నాకు లివర్ ఫంక్షనింగ్ తెలుసు, నా బాడీలో ఏ ఏ ఆర్గాన్ సిస్టమ్ ఉంటుందో తెలుసు, ప్రతి ఒక్క వ్యవస్థ తెలుసు. కాబట్టి నాకు ఒక మెషిన్ తయారు చేయడం చాలా ఈజీ అవుతుంది. సో నాకు ఆ మెషిన్ తయారు చేయడం ఈజీ అవుతుంది కాబట్టి కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెషిన్స్ వైపు నేను వెళ్ళగలుగుతా. దేర్ బై మనం ఇంపోర్ట్స్ చేసుకునే బదులు ఈ బయోమెడికల్ ఇంజనీర్ ఎక్కువ మనం జర్మన్ టెక్నాలజీ గురించి మాట్లాడతాం, జపాన్ టెక్నాలజీ గురించి మాట్లాడతాం, ఈ యొక్క బయోమెడికల్ రోబోటిక్స్ గురించి మనం చూసుకున్నట్లయితే దేర్ బై ఎంబీబీసీ లాంటి కోర్స్ తీసుకొని ఈ యొక్క మెడికల్ డివైజెస్ కానీ నానో టెక్నాలజీ రోబోటిక్స్ సైడ్ వెళ్ళామనుకోండి, మనము ఈ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేడం మనం నానో రోబోట్స్ వాడతాం. సో ఈ నానో రోబోట్స్ అనేది ఏంటి, రోబోటిక్ తయారు చేసేది ఎవరు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అతనికి మనం వీ నీడ్ టు కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. ఎప్పుడైతే బయాలజీ మీద అవగాహన ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్ ఇవ్వకుండానే వాళ్ళు ఏది కావాలో అది తయారు చేసేస్తారు. దేర్ బై మనం ఇంపోర్ట్ చేసుకునే బదులు మనకు కావాల్సిన కస్టమైజ్ ప్రోడక్ట్ని మనం తయారు చేయవచ్చు. అంతెందుకు మేడం, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన డిఆర్డిఓ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈయన నిమ్స్ హాస్పిటల్కి వచ్చారు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ అందరూ మన ఏమంటారు దివ్యాంగులు సో వాళ్ళు ఏంటంటే జైపూర్ క్యాలిపూర్ ఫుడ్ పెట్టుకుంటున్నారు. అది ఎంత అంటే 4 to 5 kgs ఉంటుంది మేడం వెయిట్. అది చిన్నపిల్లలు 4-5 kgల ఫుడ్ తో ఎలా నడుస్తారు, నడవలేదు. బట్ డాక్టర్ వచ్చినప్పుడు నడవాలి కాబట్టి యాక్ట్ చేస్తారు. ఆ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి చెప్తారు అనమాట, ఏమని సార్ చూడండి నేను కనిపించగానే ఎలా నడుస్తారో చూడండి అని చెప్పేసి యాక్ట్ చేస్తారు. ఎందుకు యాక్ట్ చేయడం దేనికి అని అంటే ఆ ఫుడ్ యొక్క వెయిట్ అంత ఉంటుంది సార్. సో అప్పుడు ఆయన చలించిపోయారు, అయ్యో నేను అంటే ఒక రాకెట్ని లోయర్ ఆర్బిట్కి, ఒక మూన్కి, మార్స్కి పంపిస్తున్నాము, పిల్లలతో మనం నడిపించలేమా అని చెప్పేసి దాన్ని అంటే రాకెట్లు తయారు చేసే ఇన్స్ట్రుమెంట్ ఆ మెటల్తో కాళ్ళు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఒక డిఆర్డిఓ సైంటిస్ట్ ప్లస్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కలిసి మన లెగ్స్ తయారు చేశారు. దాని వెయిట్ ఎంత అంటే మేడం 300 to 400 గ్రామ్స్ లైట్ వెయిట్. చిన్నపిల్లలు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందము లేదా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆనందము ఎంతో చాలా గొప్పది. సో అది ఏపీజే అబ్దుల్ కలాం గారు అది ప్రూవ్ చేశారు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ ఎంబైపీసీ లాంటివి తీసుకోవడం వల్ల ఇలాంటి ఇన్నోవేటివ్ డివైజెస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మ్యాథ్స్ వాళ్ళు నాది మ్యాథ్స్ అని గీత గీసుకొని కూర్చొని, బయాలజీ వాళ్ళు బయాలజీ అనే గీత గీసుకొని కూర్చోకుండా అన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ అయితే సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మనము స్పేస్లో ఇప్పుడు మనము మన యొక్క 2030 వరకు మనం ఏమనుకుంటున్నాం అంటే స్పేస్ స్టేషన్, ఇండియాకు ఒక స్పేస్ స్టేషన్ కావాలనుకుంటున్నాం. మరి స్పేస్ స్టేషన్ కావాలంటే అక్కడ అగ్రికల్చర్ ఏ విధంగా ఉండాలి, స్పేస్ అగ్రికల్చర్, లేదా స్పేస్ బయాలజీ ఏ విధంగా ఉండాలి, స్పేస్ మెడిసిన్ ఏ విధంగా ఉండాలి, స్పేస్ ఫిజియాలజీ ఏ విధంగా ఉండాలి అనే అంశాలు చాలా లోతైన అంశాలు ఇవి. దానికోసం మనం ఒక డాక్టర్ని తీసుకెళ్ళో లేకపోతే అలా కాకుండా ఈ ఎంబైపీసీ లాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళు అన్నీ అంటే బయాలజీ రిలేటెడ్, హ్యూమన్ ఫిజియాలజీ రిలేటెడ్, మ్యాథ్స్ రిలేటెడ్ అన్నీ చదువుతారు. కాబట్టి వాళ్ళు ఈవెన్ మనము ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినా సరే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ తయారు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఫ్యూచర్లో ఏదైనా హ్యాండిల్ చేసే విధంగా ఈ ఎంబీపీసీ తీసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు అంటారు. అంటే రాబోయే టెక్నాలజీ ఏదైనా సరే వీళ్ళకి ఒక అవగాహన అనేది ఏ వర్క్ అయినా చేయొచ్చు, ఏ కంపెనీలో అయినా చేసే విధంగా వీళ్ళు చేంజ్ అవుతారంటారు. గణేష్ గారు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీగా మీరున్నారు. అంటే మరి సివిల్స్కి వెళ్ళాలి అని అనుకునేవారు, ఆ సర్వీసెస్లో ఉండాలి అని అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు మనము అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సివిల్ సర్వీసెస్ రాయాలన్నా సరే మనం చేయాల్సింది ఎన్సీఆర్టీ చదువుతాం మేడం. 6th నుంచి 12th ఎన్సీఆర్టీ అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, దాంతోపాటు కొంత బయాలజీ అండ్ మ్యాథ్స్, 10th లెవెల్ మ్యాథ్స్ అండ్ 10th లెవెల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది. వీటిని మనం త్వరగా నేర్చుకొని ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది మేడం. మనకి ఏదైతే ఇచ్చిక ఉంటుందో ఆ ఇచ్చికైనటువంటి సబ్జెక్ట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషియాలజీ, సైకాలజీ, దాంతోపాటు మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఇలా అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇలా డిఫరెంట్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ అనేది తీసుకోవచ్చు మేడం. సో మనము మన యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ మంచిగా ఉందనుకోండి, మనము రోడ్ లెర్నింగ్ కాకుండా అండర్స్టాండింగ్ లెర్నింగ్
అంటే ఏదైతే చదువుతున్నామో మనం ఎందుకు చదువుతున్నాం, దానివల్ల మనకు లాభం ఏంటి, సమాజానికి లాభం ఏంటి అనే ఒక దృష్టికోణం. దాంతోపాటు మనకు చిన్నప్పటి నుంచి హిందూ న్యూస్ పేపరు, ఈనాడు న్యూస్ పేపర్ రీడింగ్, అంటే సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక స్పృహ ఏర్పడినట్లయితే అండి, మనము స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కొంత దాని వైపు ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనం ఐఏఎస్ ఐపీఎస్ అనగానే మెజారిటీ ఆఫ్ దెమ్ బీహార్ లేదా ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ హిందీ మీడియంలో ఉంటాయి. మనం తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియం చదివే లోపల మనకు చాలా వరకు అర్థం కాదు. సో అక్కడ అంటే బీహార్ ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ ఎక్కువ, పవర్టీ ఎక్కువ, పేదరికం ఎక్కువ. అందుకోసం ఎక్కడైతే పేదరికం ఉంటుందో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలన్న ఆలోచన వస్తుంది. పేదరిక నిర్మూలన అనేది అంటే ఒక పేదవాడికి ఒక కంపెనీ పెట్టలేదు, ఎందుకంటే కోట్లు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో రాత్రికి రాత్రే ఆయన ఒక చేంజ్ ఏజెంట్గా తయారు అవ్వచ్చు. అది ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు. సో వాళ్ళకి 8th 9th నుంచి ఒక బీజం పడిపోతుంది. ఏమని అంటే ఈ పేదరికాన్ని లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను నేను దూరం చేయాలి అంటే ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని వాళ్ళు 8th 9th నుంచే ఆ ఆలోచనలో ఉంటారు. డిగ్రీ అవ్వంగానే, అంటే డిగ్రీ కూడా ఎలాంటి కోర్స్ చేస్తారంటే అండి, వాళ్ళు సివిల్ సర్వీసెస్కి ఏ ఎగ్జామ్ అంటే ఏ సబ్జెక్టులు తీసుకోవాలి అలాంటి చాయిస్ వాళ్ళు తీసుకుంటారు. దేనిపై వాళ్ళు 22, 23, 24 సంవత్సరాలకి యూపీఎస్సీ క్లియర్ చేసేస్తారు. మనం ఏంటంటే డిగ్రీ అయిన తర్వాత మొదలు పెడతాం, బీటెక్ చదివేసినాం లేదా మనము ఎంబీబీఎస్ చదివేసినాం, ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు సివిల్ సర్వీసెస్ గుర్తొస్తాయి మనకి. అప్పుడు కోచింగ్ తీసుకొని పుణ్యకాలం అంతా గడిచే లోపల మనకి 27, 28 వస్తాయి. అంత లోపల మన ఫ్రెండ్స్ అందరికి మంచి మంచి జాబులు వచ్చేసి ఉంటాయి, లేదా మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి. అప్పటికి ఇంకా కొంతమందికి మనం చూసినట్లయితే ఆ ఏజ్ కూడా అయిపోతుంది. గవర్నమెంట్ జాబ్స్ కి వాల్యూడ్ ఉండే చాలా మంది కూడా, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది క్లియర్ చేస్తున్నారు. బట్ విషయం ఏంటంటే కొంచెం లేట్ క్లియర్ చేస్తున్నారు. సో మనము స్కూల్ నుంచే ఈ యొక్క ప్రిపరేషన్ చేసినట్లయితే అండి, అంటే ఆలోచన ఉండాలి, మనం ఎవరి మీద రుద్దకూడదు. లేదు బాబు నువ్వు ఐఏఎస్ అవ్వాల్సిందే రేపు పొద్దున అని కాకుండా పిల్లల్లో, బట్ ఆ పిల్లల్లో ఆలోచన రావాలంటే మనం అది క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ ఎలా చేస్తే మనకి ఏ కోసానా మన రిలేటివ్స్ నానా మనకు 2 ఆప్షన్స్ ఇస్తారు, బైపీసీ తీసుకుంటా, ఎంపీసీ తీసుకుంటా. ఇంకొకటి అడగరు, పెళ్లిల్లో కానీ పేరెంటాల్లో కానీ ఎవరైనా రిలేటివ్ వచ్చారనుకోండి. ఈవెన్ లీగల్ సైడ్ చాలా మంచి స్కోప్ ఉందండి. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం మీరు ఇప్పుడు గమనించినట్లయితే మెజారిటీ ఆఫ్ ద డైవర్స్ కేసెస్ అవుతున్నాయి, డిస్ప్యూట్స్ అవుతున్నాయి, అండ్ ఏమంటారండి ఈ యొక్క సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అండ్ ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాం. ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు నల్సార్ లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయండి, అలాంటి కాలేజెస్ లో మీరు లా చదివితే ఐఐటిఎన్స్ కంటే ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి. కానీ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి డాక్టర్ కావచ్చు లేకపోతే ఇంజనీర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యాషన్ అయిపోయాయి. ఇంకోటి పేరెంట్స్ కూడా ఇది స్టేటస్ ఆఫ్ సింబల్గా కూడా చూస్తున్నారు. ఇలా చూసినంత వరకు పిల్లల మీద అదే ఒపీనియన్ అనేది ఆటోమేటిక్గా రుద్దపడుతుంది. స్టేటస్ ఆఫ్ మీరు చెప్పినట్టు అలా వాళ్ళకి అవగాహన లేకండి. ఒక అడ్వకేట్ సంపాదించినంత ఒక ఇంజనీర్ సంపాదించిన, ఒక డాక్టర్ సంపాదించిన, అవును, ప్రతి ఒక్క కంపెనీకి, ఈవెన్ ఇప్పుడు బీఆర్కే న్యూస్ కూడా ఒక లీగల్ టీం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్మ్ కూడా ఒక లీగల్ టీం ఉంటుంది, వాళ్ళకి దే ఆర్ హై పెయిడ్. అవును, ఖచ్చితంగా ఎనీ కంపెనీ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక రాజకీయ పార్టీలు కూడా మనకి స్పెషల్ లీగల్ సెల్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంది. అండ్ వాళ్ళు హై పెయిడ్ అంటే చాలా తక్కువ రిస్క్ కదా. అంటే ఒక కార్పొరేట్ లో ఎలా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే పొద్దున్న సాయంత్రం ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి. ఇది అలా కాదు కదా. కేసు ఏంటి, దాని యొక్క డెప్త్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఉన్నాయా, ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ జరిగిన క్రైమ్ ఏంటి, దాని తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి, అంతే. ఈ 4 పాయింట్లు తెలిసి అనుకోండి, అది చూసుకొని మంచిగా కోర్టుకి వెళ్ళిపోయి మంచి వాదించేసి మీ యొక్క క్లయింట్ మీరు డిఫెండ్ చేసేస్తే యూ కెన్ మింట్ బిలియన్స్. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. సో ఇదేంటంటే మన పిల్లలకి అవగాహన ఇవ్వడం కాదు, ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన ఇవ్వాలి. పేరెంట్స్ కనుక అవగాహన మనం ఇచ్చినట్లయితే దేర్ బై దే కెన్ డెఫినెట్లీ లైక్ ఇదంతా పేరెంట్స్ నుంచి రావాలండి. పిల్లలకి ఏముంది, పిల్లలకి ఏం చేయమంటే అది చేస్తారు, వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది. బట్ దాని తర్వాత అందరు రిగ్రెట్ అవుతుంది. చూడండి మెజారిటీ ఆఫ్ ద సూసైడ్స్ లైక్ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఈవెన్ ఐఐటీస్ లో కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోతున్నారు. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా స్ట్రెస్ ని తట్టుకోలేక. సో అసలు స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి
అనేది అసలు మనకి ఎవరు చెప్పరు. మన ఈవెన్ చదువు ఈ మధ్య కాలంలో మనం కొన్ని కూడా చూసాం. ఎవరైతే మోటివేటర్ స్పీకర్స్ ఉంటారో స్ట్రెస్ని ఈ విధంగా మనం తీసేయొచ్చు, మన లైఫ్లో ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పే ఆ మోటివేషనల్ స్పీకర్స్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం అంటే చూసాం. ఇప్పుడు హ్యాండిలింగ్ అనేది తెలియాలండి. హ్యాండిలింగ్ తెలియాలంటే కొంత స్పిరిచువాలిటీ కూడా ఇంక్లైన్ అయి ఉండాలి. మనమే కాదు, మెటీరియలిస్టిక్ లైఫే కాదు. అంటే ఒక సేయింగ్ ఉంటుందండి, వెన్ వెస్ట్ ఈజ్ లుకింగ్ ఎట్ ఈస్ట్, ఈస్ట్ ఈజ్ లుకింగ్ ఎట్ వెస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వెస్ట్ అంటే మెటీరియలిజం, అంటే డబ్బు, ఇదంతా. ఈస్ట్ అంటే స్పిరిచువాలిటీ, దైవత్వం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, లేదు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, లేదా కాశీ వెళ్ళండి, మీకు కుప్పలు మీకు ఫారినర్స్ ఉంటారు. ఈవెన్ ప్రయాగరాజ్ మొన్న జరిగిన కుంభమేళ చాలా మంది ఫారినర్స్ అండ్ బిలీనియర్స్, వరల్డ్ లో ద రిచెస్ట్ పీపుల్ ఆల్సో కేమ్ టు ఇండియా టు టేక్ ఎ డిప్. బట్ మనం ఇక్కడే ఉన్నాం, మనం వెళ్ళలేకపోయాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు స్పిరిచువాలిటీ ఇంకా మెటీరియలిజంలో ఏం లేదురా బాబు అని వాళ్ళు ప్రూవ్ అయితే, మనం ఏం చేస్తున్నాం, పబ్బులకి, డిస్కోలకి, ఇంకా కొత్త కల్చరల్ చేంజ్ వస్తుంది. డింక్ అనే ఆలోచన వచ్చింది. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, ఇంకా చాలా కల్చర్స్ వచ్చేసరి ఇండియన్ సంస్కృతి మొత్తాన్ని చేంజ్ అవుతుంది. మరి ఈ చేంజ్ మంచిదా కాదా అనేది మనకి మళ్ళీ అదే డిబేటబుల్ ఇష్యూ. అదొక కాంట్రవర్సీ మనకొద్దు. సో ఇది ఏమవుతుంది అంటే, కొంత అన్నిటికీ లిమిట్ ఉండాలి. సో యాక్చువల్లీ మన హిందూయిజంలో మేడం సంథింగ్ కాల్డ్ యాజ్ పురుషార్థాలు ఉంటాయండి మేడం. అంటే ఏంటి, బ్రహ్మచర్యము, గృహస్థము, వనప్రస్థము, సన్యాసం అని ఉంటుంది. 0 to 25 మనం చదువుకోవాలి, విద్యను అభ్యసించాలి. 25 to 50 మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేయాలి. 50 to 75 వనప్రస్థం, దేవుడి గురించి తెలుసుకోవాలి. 75 to 100 మెడిటేషన్ చేసి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఏవైతే ఉన్నాయో ఆ 4ను సమపాలంలో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, కామము, అర్థము పెరిగిపోవడం వల్ల అది ఎవరికైనా, అది మోటివేటర్ స్పీకర్కైనా కావచ్చు, నాకైనా కావచ్చు, మీకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో, ధర్మము మోక్షమును వదిలేసి కామము, అర్థము పట్టుకుంటే స్ట్రెస్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ జరుగుతాయి మేడం. సో అందుకోసం మనం ఇవి కూడా ఇంక్లైన్ చేసుకుంటూ మనం చదువులో మనం ముందుకెళ్ళినట్లయితే ఏ విద్యార్థి అయినా సరే లైఫ్లో సెటిల్ అవుతారు. ఎడ్యుకేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ కోసం కాకుండా ఎంప్లాయబిలిటీ, అంటే తనకు తాను ఉద్యోగ కల్పన చేసుకునేటట్టు, తను ఉద్యోగం కల్పన చేసుకుంటూ ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే అంశంతో ముందుకెళ్తారు. అంతేలేగాని ఇప్పుడు డిగ్రీ, ఇప్పుడు నాకు జాబ్ రావట్లేదని సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే తనకి జాబే లైఫ్, ఇంకొక పని నేను చేయలేను అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇదంతా జరుగుతాయి. సో ఆ విధంగా ఉంటుంది మేడం. సో ఆ విధంగా మనం చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కరికులంలో భాగం చేయాలి. పేరెంట్స్ కూడా మార్కులు, ర్యాంకులు అని కాకుండా ఏం చదివా, ఎంతవరకు చదివిన వాళ్ళందరూ పెద్ద గొప్పలేం అవ్వట్లేదు కదా. సో నెక్స్ట్ జాబ్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయొచ్చు, నెక్స్ట్ బిజినెస్ చేయొచ్చా, లేకపోతే నీకు ఉన్న ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఏంటి, వాటిని బట్టి మనం ముందుకెళ్ళినట్లయితే సొసైటీ చాలా ముందుకెళ్తుందండి. అండ్ మనము కలలు కనే వికసిత్ భారత్ అని అంటున్నాం. 2047 వరకు మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఈ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే మనం మట్టితోనో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కాదు, మనుషులతో తయారు చేస్తాం. ఓకే, దేశం అంటే మన మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటాం కదా. సో ఆ మనుషులు తయారాలంటే విద్యార్థులు మంచిగా ఉండాలి. మరి ఈ విద్యార్థులని మంచిగా దారిలో తీసుకెళ్లాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ నలుగురు కలిసికట్టుగా పనిచేసినట్లయితే మన సమాజాన్ని మంచిగా తీసుకెళ్ళవచ్చు అండ్ డెవలప్డ్ నేషన్గా చేయొచ్చు. అండ్ హ్యాపీ నేషన్, అంటే డెవలప్డ్ నేషన్ అంటే డబ్బుతో కాదు, అభివృద్ధితో ఆనందకరమైనటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేడం. కానీ గణేష్ గారు, నవేడేస్ స్టూడెంట్స్ బికమ్ టూ సెన్సిటివ్. అంటే ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా తట్టుకునే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి ఉండట్లేదు. మరి అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే చిన్న సలహా చివరిగా? ఇప్పుడు సెన్సిటివిటీ అనేది రిలేటివ్ టర్మ్ మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబంకి వెళ్ళిందో విలువలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మేడం. రెండోది సోషల్ మీడియా యూజ్. తండ్రి ఒక ఇన్స్టాగ్రామ్లో, తల్లి వాట్సాప్లో, అక్క ట్విట్టర్లోనో, తమ్ముడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది తెలియదు. రెండోది ఏంటంటే మేడం, ఒక ఫాల్స్ కంపారిజన్. మన స్టేటస్ ఏంటి మనకు తెలియకుండా
ఒక ఫాల్స్ కంపారిజన్ అండ్ ఫాల్స్ రోల్ మోడల్. ఇప్పుడు మీ రోల్ మోడల్ ఎవరు అంటే, ఇప్పుడు మనం కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాం అనమాట. ఏమని అంటారు, నాకు షారూఖ్ ఖాన్ అంటాడు. ఎందుకు షారూఖ్ ఖాన్? అతను ఒక విమల్ పాన్ మసాలా తింటాడు. విమల్ పాన్ మసాలా తింటూనే ఆయన ఏమంటాడు, షారూఖ్ ఖాన్కి ఏం కాలేదు నాకేమైతుందా? ఆయన తినరు నిజానికి, ఆయన నిజంగా తినరు. ఆయన ప్రమోట్ చేసింది పాన్ మసాలా. పాన్ మసాలా అంటే ఏంటి? మౌత్ ఫ్రెషనర్. ఈ పిల్లాడికి ఏం తెలియదు కాబట్టి, విమల్ ఉంది కాబట్టి ఆయన గుడ్కా తినడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా రాంగ్ రోల్ మోడల్. మనము అంటే చిన్నప్పుడు మన జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలో మనకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పేవారు. అప్పుడు రాముడు గురించి చెప్పేవారు, కృష్ణుడి గురించి చెప్పేవారు, లేదా ఆ ఊర్లో ఉన్న లేకపోతే స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పేవారు, లేదా ఆ కులంలోనూ ఆ మతంలోనూ పెద్ద రోల్ మోడల్ గురించి చెప్పినప్పుడు ఛత్రపతి శివాజీ గురించి చెప్పేవారు, మహాత్మా గాంధీ గురించి చెప్పేవారు. అప్పుడు ఏమవుతుంది అంటే కష్టాలు అనేది జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ అని ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే సెన్సిటివిటీ ఉండదు. ఇప్పుడు చూడండి, భగత్ సింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 లైక్ మన భారతదేశం కోసం ఆయన ప్రాణార్పణం చేశారు. మరి ఎంత అంటే ఈ రోజుల్లో మనము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లైకులు రావట్లేదని, లేదు అనుకుంటే మనల్ని ఎవరు మనం సెలబ్రిటీ అవ్వట్లేదని చెప్పేసి చాలా మంది చనిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే రాంగ్ అంటే మనకి నిజమైనటువంటి ప్రపంచం ఏంటి, నిజమైనటువంటి జీవితం ఏంటి అని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మనం లేము. మనకు చెప్పే వాళ్ళు లేరు. మన చుట్టూ వాళ్ళే ఉన్నప్పుడు మనం అదే ప్రపంచం అనుకుంటాం. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్లీ. ఇప్పుడు అది పేరెంట్స్ తప్పు అని చెప్పలేం, సమాజం ముందుకెళ్తుందని చెప్పలేం. సో ఇది అందరి బాధ్యత, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఏంటంటే లైఫ్ అనేది చాలా బ్రాడర్గా ఉంటుంది. మనం తీసుకునే రోల్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో దేశానికి ఉపయోగపడిన వాళ్ళు కావచ్చు, లేదా సంఘానికి ఉపయోగపడిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళని, లేదా ప్రపంచానికి ఒక నెల్సన్ మండేలానో లేకపోతే మదర్ తెరీసానో ఇలాంటి వాళ్ళని రోల్ మోడల్ పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా లైఫ్ని లీడ్ చేశారు. రెండోది బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ వచ్చేసరికి అందం అంటే వైట్ ఉంటేనే అందమని, లేదా ఫేస్ మీద ఏదో పింపుల్స్ వస్తే అదేదో పెద్ద ఇదైనట్టు. అంటే న్యాచురల్ బాడీలో ఫిజియాలజీ తెలియకుండా ఒక ఫాల్స్ నోషన్లో ఉన్నప్పుడు సెన్సిటివిటీ వస్తుంది మేడం. సో అండ్ ఇంకోటి ఏంటంటే బుల్లింగ్, సైబర్ బుల్లింగ్ అంటాం దీన్ని. ఏంటంటే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పేసి, మళ్ళా చెప్తున్నాడు, ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 ఉంటాయి మేడం. ధర్మాన్ని మనకి ప్రాపర్గా చెప్పగలగాలి. చెప్పినప్పుడు మనకు ధర్మం ఇది అని తెలిసినప్పుడు అధర్మం ఏంటో తెలుస్తుంది. అలా నీకు ధర్మం ఏంటో తెలియకపోతే అధర్మం గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ సెన్సిటివ్ అవుతావు. సో ఆ విధంగా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. సోషల్ మీడియా నుంచి దూరం ఉన్నట్లయితే సెన్సిటివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది నేను ఇచ్చే సలహా పిల్లలకి. ఓకే గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి సలహాలు సూచనలతో పాటు MBPC గురించి చాలా చక్కగా వివరించారు. పిల్లలకి ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది MBPC తీసుకోవడం ద్వారా అనేది. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి BRK న్యూస్ ఎడ్యుకేషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్.